ఉద్రేకంతో క్రూరంగా నీలకంఠాన్ని కొట్టడం అన్ని వర్గాల ప్రజల్లో భయభ్రాంతులను కలిగించడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద గూండాలన్న చెడుభావం కలిగింది. ప్రతిపక్షాలు, రాజకీయ వర్గాలు, మహిళా మండలులు అన్ని ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. చిన్నప్పటి నుంచి వాడంతే. ఉద్రేకం వస్తే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. మనిషిగా తప్పు చేస్తే మందలించొచ్చు, కానీ ఆఫీసర్ గా తప్పు చేస్తే ఊరుకోవడానికి వీల్లేదు. వెంటనే పిలిపించు. సార్, ఇంక ఈ విషయంలో నన్నే అడగద్దు. వాడిని అరెస్ట్ చెయ్యాలి, చేశాను. అంటే ప్రభుత్వం నీకు అధికారం ఇచ్చింది నీకు నచ్చని వాళ్ళందరినీ జైల్లో తీయడానిక? ఒక్కడు నీ గురించి మంచిగా చెప్తున్నారా? ఏ పేపర్ చూసినా న్యూ సెన్సే. సార్, లంకకెళ్లి రాక్షసులను అడిగితే రాముణ్ణి కూడా దోషే అంటారు. ధనం చేతిలో ధర్మం బందీ అయినంత కాలం నాలాంటి వాడందరికీ విరోధి అవుతాడు. ఏంది పెద్ద ధర్మపణాలు చెప్తున్నావు? ఏ ధర్మం ప్రకారం అతను అరెస్ట్ చేసినావు? మానవతా ధర్మం ప్రకారం. ఇంతకీ అతను ఏం నేరం చేశాడో చెప్పు. నేరం చేస్తాడని నేను చాలా సీరియస్ గా అడుగుతున్నాను. చెప్పు, ఏంది అతను చేసిన నేరం? అది మీకు చెప్పకూడదనుకున్నాను సార్, కానీ ఇప్పుడు తప్పడం లేదు. ఆ నీలకంఠం మాజీ హోమ్ మినిస్టర్ కలిసి మిమ్మల్ని హత్య చేయడానికి కుట్ర పన్నారు అని కలగన్నావా, నువ్వు ఊహించుకుంటున్నావా? ఇది ఊహ కాదు, కళ కాదు, నిజం సార్. మిమ్మల్ని దక్కించుకోవడం నా బాధ్యత. నన్ను దక్కించుకోవడానికి నువ్వెవరు? నేను వాడి చేతిలోనే చావాలన్న నుదుట రాసుంటే ఆ దేవుడు కూడా నన్ను కాపాడలేడు. నా సంగతి నువ్వు పట్టించుకోబాక. సెక్రటరీ, ఆ నీలకంఠాన్ని తక్షణమే రిలీజ్ చేయమని డీజీ ఫోన్ చేయి. సార్, తొందరపడవని రిలీజ్ చేయకండి సార్. జై, నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడటానికి వీల్లేదు. బాధ్యత మర్చిపోయి ఒక రౌడీలా ప్రవర్తించినందుకు నేను సస్పెండ్ చేస్తున్నాను. ఈ పరిస్థితిలో డిసిషన్ తీసుకోకండి సార్. నేను మిమ్మల్ని కాపాడుకోలేకపోతాను సార్. మీరు కావాలంటే ఆ తర్వాత నన్ను ఏమో చేయండి సార్. ఈ టెన్షన్ రిలాక్స్ అయ్యే వరకు నన్ను సస్పెండ్ చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఒకప్పుడు స్టూడెంట్ గా సస్పెండ్ చేసిన నిన్ను ఇప్పుడు ఉద్యోగస్తుడిగా సస్పెండ్ చేయక తప్పడం లేదు. నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకే తెలియడం లేదు. ఈ ఉద్రేకంతోటే మల్లెపూ లాంటి ఇల్లాల్ని పోగొట్టుకున్నావు. ఈ వృత్తి నీకు నీ మనస్తత్వానికి సరిపడేది కాదు. ఈ పరిస్థితిలో నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హాయిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు.